జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిరియల్కార్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినటువంటి మిరియల్కార్ శ్రీనివాస్ గారు పార్టీలోకి కార్యకర్తలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ వస్తున్న తరుణంలో వారి మాటలు తెలుసుకుందాం. ఈరోజు ముస్తాబాద్ మండలం లోపల కాంగ్రెస్ పార్టీ లోనికి భారీ ఎత్తున చేరికలు మొదలైనాయి. ఈ మార్పు మొన్ననే డిసెంబర్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మరి కాంగ్రెస్ పార్టీ మరి విజృంభిస్తూ మరి ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు రుణం తీసుకున్నారు కనుక మరి అదే తరుణం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి గత పాలన లోపల ఎన్నో వైఫల్యాలు చెందింది. మరి ఆ ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారినప్పుడే ఆ ప్రభుత్వం తుడిచిపెట్టుకపోయే దిశ లోపల పయనించింది కనుక మరి మొన్న రాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తుదముట్టించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు రానున్న రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడానికి 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. 100 రోజుల లోపల 6 గ్యారంటీలు ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరి అదే విధంగా బడుగు బలైన పేద వర్గాలకు సంబంధించిన ఎస్సీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రేపు రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికల లోపల ఈ జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కైవసం చేసుకునే దిశలో ఖచ్చితంగా గెలుస్తుందని మాట చెప్తూ హామీ ఇస్తూ రేపు మార్పు కోరుకున్నటువంటి ఈ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ లోపల 16 సీట్లను పార్లమెంటు ఎన్నికల లోపల గెలవబోతుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ గత పాలన లోపల అనేకమైనటువంటి వైఫల్యాలను సవిచేసిన ప్రజలు వారిని ఎండగట్టే దిశ లోపలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి గెలిపించిళ్ళు. మరి ఎగిరెగిరి పడుతున్నటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కావచ్చు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు కావచ్చు, 100 రోజులు కూడా ఆగుతలేరు వాళ్ళు. మరి వాళ్ళకు కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల లోపల పార్లమెంట్ ఎన్నికల లోపల వాళ్లకు బుద్ధి చెప్తారు. మరి బట్టలు ఉడదీస్తా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు మరి అది మంచిది కాదు, మీ హోదాకు మీ యొక్క పదవికి తగ్గ ముచ్చట కాదు అని చెప్తూ మరి ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ప్రజలు మరి విసుగు చెందుతున్నారు కనుక దీన్ని మర్చిపోయి మరి మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకు మరి బాధ్యతాయుతంగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా హరీష్ రావు కూడా మరి చిన్న చిల్లర మాటలు మాట్లాడుతూ ప్రజల లోపల మరి వాళ్ళు ప్రజా విశ్వాసం కోల్పోతున్నారు కనుక రేపు రానున్న రోజుల లోపల మరి భారీ ఎత్తున లోపల చేర్పులు మార్పులు జరుగుతాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో టచ్ లా ఉన్నారు. మొన్ననే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు మరి నిన్ననే హైదరాబాద్ లో సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా మరి రేవంత్ రెడ్డి టచ్ లోకి వచ్చిండ్రు. దాదాపు పార్లమెంటు ముందన్నా వెనుకనన్నా దాదాపు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా మరి మా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.